నమస్తే ఫ్రెండ్స్. నా ఛానల్ని ఆదరిస్తున్న మన రైతన్నలకు అండ్ మన ఫ్రెండ్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం మంగళవారం జరిగే కొండమడుగు గేదెల మార్కెట్కు వచ్చానండి. ఇక్కడ ఎక్కువగా సూడి గేదెలు, పాడి గేదెలు, సూడి ఆవులు, పాడి ఆవులు వస్తుంటాయండి. ఇక్కడైతే ఎక్కువగా ముర్రా, గ్రేడెడ్ ముర్రా వస్తుంటాయండి. అండ్ చిలక గేదెలు కూడా వస్తుంటాయి. ఆవులైతే ఎక్కువగా వచ్చేవి హెచ్ఎఫ్, జెర్సీ వస్తాయండి. ఈరోజైతే తక్కువ గేదెలే వచ్చాయండి. ఎందుకంటే ఎండాకాలం కదా, ఎక్కువగా దొరకడం లేదంట. వాళ్ళు బేరగాళ్ళు చెప్పారండి. ఇక్కడ రేట్లు కూడా ఒక గేదెకి 10,000 నుండి 15,000 రేట్లు పెరిగాయంటండి. ఇక్కడ గేదెల రేట్లు వచ్చేసి 45,000 నుండి 1,50,000 వరకు ఉంటాయండి. 45,000 గేదె రోజుకి ఒక 4 లీటర్ల నుండి 5 లీటర్లు ఇస్తుందండి. లక్ష లక్ష 1,20,000, 1,10,000, 1,15,000 అవి వచ్చేసి రోజుకి 10 నుండి 15 లీటర్ల మధ్యలో ఇస్తుందండి. ఈ మార్కెట్ లొకేషన్ వచ్చేసి యాదగిరి గుట్ట దగ్గరలో ఉంటుందండి. వరంగల్ హైవేకి ఎగ్జాక్ట్గా 3 కిలోమీటర్లు వస్తుందండి. ఉప్పల్ నుండి అయితే, హైదరాబాద్లో ఉన్న ఉప్పల్ నుండి అయితే 30 కిలోమీటర్లు ఉంటుందండి. లొకేషన్ కావాలనుకునే వాళ్ళు కింద కామెంట్లో లొకేషన్ పెట్టండి, నేను షేర్ చేస్తానండి. ఈ చంకలు చూసి అవి చూసి మీరు మోసపోకండి ఫ్రెండ్స్. వీళ్ళు నైట్ కడతారు, నైట్ పాలు పిండరు, మార్నింగ్ కూడా పిండరండి. ఇవి చూసి మీరు మోసపోయి ఎక్కువ పాలు ఇస్తుంది అది అని అనుకోకండి. కొంతమంది నియర్ బై డైరీ ఫార్మ్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు 3 పూటలు పిండి చూసుకున్నా పర్లేదండి. మీరు ఎట్లయినా మోసపోవద్దనేది నా ప్రయత్నం అండి. ఇవన్నీ ప్యూర్ జెర్సీ అండి, మంచిగా వచ్చాయి. ఈరోజు నేను చూశాను, బాగున్నాయండి ఇవన్నీ. ఈ ముర్రా గేదెలను అయితే మీరు ఎలా సెలెక్ట్ చేయాలంటే, వాటి తోలు పలసగా ఉండాలండి, వాటిని కొంచెం రింగులో ఉండాలి, వాటి పాల నరాలు కొంచెం వంకర తిరిగి కొంచెం మీరు వాటిని చూస్తేనే అర్థమైపోతుందండి అది పాలిస్తుందా ఇవ్వదా. వాటిని చూసి మీరు డిసైడ్ కావచ్చు ఇది ఇస్తుందా ఇవ్వదా. కంపల్సరీ దూడ ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్. దూడ ఉంటేనే మీరు ఎక్కువ రేటు పెట్టండి, లేకపోతే పెట్టకండి. దూడ ఉంటేనే అది ఎక్కువ కాలం పాలిస్తుంది, ఎక్కువ పాలిస్తుందండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఫస్ట్. మన ఛానల్లో చాలా వీడియోస్ చేశానండి, చూడండి ఆ వీడియోస్ కూడా ఒకసారి. ఎలాంటి ఆవులు, ఎలాంటి బర్రెలు పాలిస్తాయి, ఎలాంటి లక్షణాలున్న బర్రెలు పాలిస్తాయో అవన్నీ చేశానండి. ఇన్స్టాగ్రామ్లో ఉంది, డైరీ ఫామ్ లైఫ్ అని కొడితే చాలండి, అవి కూడా వస్తాయి. చూడండి ప్రతిదీ. నేను ఇలా అనుకునే అవన్నీ చెప్పి తర్వాత ఈ మార్కెట్లోకి ఇలా చూపిస్తున్నానండి. అలాంటి వీడియోస్ ఫస్ట్ చూడండి. అలాంటి బర్రెలే పాలిస్తాయండి, వేరే బర్రెలు ఏవి పాలివ్వవు. ఇవన్నీ పూటకి 5 లీటర్లు ఇస్తాయంటండి, రోజుకి 10 లీటర్లు. ఇది వచ్చేసి తొలసూరు పడ్డ, పూటకి 5 లీటర్లు ఇస్తుందంట. 1,30,000 చెప్తున్నారండి. 1,30,000 నుండి 1,50,000 చెప్తున్నారు దానికి. బిఫోర్ వీక్ అయితే చాలా వచ్చాయండి, ఈ వీక్ చాలా తక్కువ వచ్చాయండి. ఇంకా తక్కువ వస్తాయంట నెక్స్ట్ వీక్ వాళ్ళు చెప్తున్నారు, చూద్దాం. మీరు 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నానండి, 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నానండి. మీరు 100 లైక్స్ కొడితే నేను ఈ 3 డేస్లో చింతలకుంట మార్కెట్కి వెళ్ళి వీడియో తీసి పెడతానండి. ఇక్కడికి మ్యాక్సిమం ఎక్కువ అయితే ఆంధ్ర గేదెలు వస్తుంటాయండి, నాకు తెలిసినంత వరకు అయితే ఆంధ్ర. ఈ మధ్యలో గేదె సేల్ అయింది ఫ్రెండ్స్, 75,000కి సేల్ అయింది ఆ ముసలి గేదె వచ్చేసి. ఈ గేదెలు అయితే ఇతను చెప్తున్న ప్రైస్ అయితే 1,50,000 చెప్తున్నారండి. తగ్గుతుందని చెప్తున్నారు, మరి ఎంతవరకు తగ్గుతుంది. పూటకి 5 లీటర్లు ఇస్తాయంట, ఒక బర్రె వచ్చేసి పూటకి 6 లీటర్లు ఇస్తుందంట. 1,50,000 చెప్తున్నారు, చెప్పడం అయితే. మాట్లాడితే తగ్గుతుందని చెప్పారండి. మీరు ఏది ఏమైనా మార్కెట్లో చూసి తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ గ్యారంటీ, రిప్లేస్మెంటు అట్లాంటివి ఏముండవు. మీరు జాగ్రత్తగా చూసి వాటి దూడేనా లేకపోతే వేరే దూడేనా, అవన్నీ ఎన్ని నెలలు అవుతుంది ఏది ఇది అవన్నీ చూసుకొని తీసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్.
ఫంక్షన్ తిరుపతి వస్తాం కదా